spend in this family prayer will be eternally profitable unto every one of us. మేము కుటుంబ ప్రార్థనలో చేరి వచ్చి గడిపేటటువంటి ఈ సమయం నిశ్చితంలో మాకు ఎంతో మేలుకరంగా చేయండి ప్రభు. Bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. Help in the time of singing. పాటలు పాడే సమయం మీరు మాకు సహాయం And చేయండి. also meditation of thy word, maybe, O Lord, may enable us to go one step further towards thy kingdom. నీ వాక్యాన్ని ధ్యానం చేసేటటువంటి సమయం తండ్రి, నీ యొక్క రాజ్యంలో వ్యాప్తిలో ప్రభావం మేము ముందుకు సాగినట్లు ఒక అడుగు ముందుకు వేయడానికి మీరు మాకు సహాయం చేయండి. Some of the people are seeing over the Facebook also, O Lord, thou may use it for their edification. కొంతమంది ఫేస్బుక్ ద్వారా కూడా చూస్తున్నారు, వారి క్షేమాభివృద్ధి కొరకు మీరే సహాయం చేయండి ప్రభు. We are bringing all of us under the sprinkling of thy precious blood and claiming thy promises. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తే నీ వాగ్దానాన్ని చేపడుతున్నాం. Enormous power in thy name may be our portion. నీ నామంలో ఉన్న అపారమైన శక్తి మా భాగమగును గాక. O Lord, clarify our doubts. ప్రభా, మా సందేహాలన్నీ నివృత్తి చేయండి. Solve our problems. మా సమస్యలు పరిష్కారం చేయండి. Meet all our needs, మా అక్కర్లన్నీ తీర్చండి. both spiritual and physical. ఆత్మీయమైన అక్కర్లు, భౌతికమైన అక్కర్లన్నీ కూడా. O Lord, expecting great things and ascribing all glory into thy holy name. In Jesus' precious name we pray. నీ నుంచి గొప్ప సంగతులు ఆశిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. Old books 5 verses. 1, 2 and 6. 6, 8. Stanzas 1, 2 and 6. మొదటి తర్వాత ఆలోచన. Ayana
దేవుని కృప నిత్యముందును ఆయన కృప నిత్యముందును చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము చేసి స్తుతించి పాడి హల్లెలూయా దేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయమునిచ్చి నడిపించెను ఆయన కృప నిత్యముందును నడిపించెను ఆయన కృప నిత్యముందును ఆయన కృప నిత్యముందును చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. 1 Samuel 19. మొదటి సమయంలో 19వ అధ్యాయం. For chapter, all the 24 verses responsive. అధ్యాయం అంతటిని 24 వచనాలనే అంతటిని మార్చి చదువుకుందాం. 1 Samuel 19. మొదటి సమయంలో 19వ అధ్యాయం. The whole chapter responsive. అధ్యాయం అంతటిని మార్చి చదువుకుందాం. అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుతున్నా నేను. అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూసి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకుని రాగా దావీదు మునుపట్లాగున అతని సన్నిధిని ఉండెను. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటి చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుండగా ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణములు నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసి దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతను చంపినట్లుగా మంచముతో అతన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా
అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగన ఎందుకు మోసపుచ్చితవని మీకాలను అడుగుగా మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలు పంపెను గాని వారిను అడవులని ప్రకటించుండిరి. సౌలు మూడవసారి దూతలు పంపెను గాని వారిను ప్రకటించుండిరి. అతడు రామా దగ్గర నాయకులకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను కనుక అతడు ప్రయాణం చేయొచ్చు రామా దగ్గర నాయకులకు వచ్చే వరకు ప్రకటించుండెను. ప్రార్థన చేసుకుందాం. Father, speak to us. తండ్రి మీరే మాతో మాట్లాడండి. For the guidance for the whole day, we are sitting in the guidance to receive all our thy words. ఈ దినమంతటి కొరకు అవసరమైనటువంటి నీ నడిపింపు కొరకు ప్రభా నీ పాదాల చెంత కూర్చొని నీ స్వరం విని నీ నడిపింపు కొరకు నేను చూస్తున్నాం. Much desire we are sitting at thy feet. ప్రభా ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాల చెంతనే కూర్చున్నాం. Speak to us. మాతో మాట్లాడి ప్రభా Satisfy us. మమ్మల్ని సంతృప్తిపరచండి. And bless the portion what we have read and break it and distribute to all of us. మేము చదివినటువంటి లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి, విరిచి మా కొరకై మీరు పంచిపెట్టండి. We will be satisfied. మేము సంతృప్తి పడాలి. Our needs may be met. మా అక్కర్లన్నీ దాదాపు తీర్చబడాలి. Bringing all of us under the sprinkling of thy precious blood in Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ ప్రశస్తమైనటువంటి నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. The entire life of Saul, King Saul, can be summarized in 4 words. సౌలు జీవితం అంతటిని, రాజైన సౌలు జీవితం అంతటిని 4 మాటల్లో క్లుప్తంగా చెప్పచ్చు. Number 1, మొట్టమొదటిది disobedience. అవిధేయత. Number 2, రెండోది disgrace. అవమానం. And number 3, మూడోది defeat. ఓటమి. And number 4, నాలుగోది death. మనం. 4 words starting with D in English. 4 మాటలు ఇంగ్లీష్లో డిఎన్ఎస్తో ప్రారంభమవుతాయి. Disobedience. అవిధేయత. And then disgrace. అవమానము. And third is defeat. ఓటమి. And fourth is death. నాలుగోది మరణం. In Telugu also you can put with the A only 4 words. తెలుగులో కూడా 4 మాటల్ని ఆ రాష్ట్రంతో చెప్పచ్చు. అవిధేయత, అవిధేయత, అవమానము, అవమానము, అపజయము, అపజయము, అకాల మరణం. అకాల మరణం. Yes, we never expect that Saul will die at that particular moment. ఆ సందర్భంలో చౌలు చనిపోతాడని మనం ఎవరు ఊహించాం. So this is the whole life of Saul, King Saul. ఇదంతా చూస్తే సౌలు యొక్క జీవితం క్లుప్తంగా. Probably the New Testament Paul, while writing the letter to Corinthians, keeping King Saul in mind, he must have written 1 Corinthians 10:12. ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని అపోస్తలుడైనటువంటి పౌలు నూతన నిబంధనలో 1 కొరింథీ 10:12 రాసి ఉంటాడు. He that thinking that he is standing, take care lest he may fall. తాను నిల్చున్నానని చెప్పుకునేటటువంటి పడిపోకుండా జాగ్రత్త వహించాలి అంటాడు. Yes, King Saul has not taken care of his standing position. రాజైన సౌలు తను నిల్చుండేటటువంటి ఆ స్థలం విషయమై చాలా జాగ్రత్త వహించలేదు. So this man, King Saul, the whole life can be summarized in those 4 words. రాజైన సౌలు జీవితాన్ని 4 మాటల్లో మనం క్లుప్తంగా చెప్పచ్చు. When it came to the relation between Saul and David, దావీదు సౌలు యొక్క సంబంధం గురించి చూస్తే in 16th chapter we know Saul loved David. 16వ అధ్యాయంలో చూస్తే సౌలు దావీదును ప్రేమించడం లేదు. And when we come to 18th chapter, he envied David. 18వ అధ్యాయానికి వచ్చేసరికి సౌలు దావీదు మీద విషం చూపాడు. And in the same chapter we can see he eyed David. That is the same విషం చూపు. అదే అధ్యాయంలో 18వ అధ్యాయం మనం చూస్తే విషపు చూపు చూశానని రాయబడింది. And when we come to 19th chapter, he exiled David. He
19వ అధ్యాయంకి వచ్చేసరికి దావీదును అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా మనం తన రామరాజ్యంలో చూస్తాం. 19th chapter, the very what is important thing is, in 19th chapter David left that Jerusalem, and till Saul died he has never returned to Jerusalem almost for 18 to 20 years. 19వ అధ్యాయానికి మనం వచ్చేసరికి అక్కడ ఏమవుతుందంటే దావీదు యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దాదాపు 18 నుంచి 19 సంవత్సరాలు సౌలు మరణించేంత వరకు ఆయన తిరిగి యెరూషలేముకి రాలేదు. This is the last time he was there in the palace of Saul. సౌలు యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి చివరి సందర్భం ఇది. And after that he ran away, and for the sake of his own life he was going from forest to forest, cave to cave. తన ప్రాణాన్ని దక్కించుకునే భాగంలో ఆయన ఒక అరణ్యం నుంచి ఇంకొక దగ్గరికి, ఒక గుహ నుంచి ఇంకొక దగ్గరికి, ఆ విధంగా ఆయన తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు. What is the reason for that? ఏంటి దానికి కారణం? It is only one thing, just envy and jealousy in the life of Saul. ఒకే ఒక సంగతి, అది కేవలం అసూయ, పగ, అంతే. Envy is like cancer. అసూయ అనేటటువంటిది క్యాన్సర్ లాంటిది. పగ అనేటటువంటిది క్యాన్సర్ లాంటిది. Yes, it will eat you away. It will not affect any other person. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచు, అది నిన్నే తినివేస్తుంది, నీకే నష్టం చేస్తుంది. If you are having jealousy in your heart, ఒకవేళ నీ యొక్క హృదయంలో అసూయ నువ్వు కలిగి if you are having envy in your heart, నీ హృదయం నువ్వు పగ కలిగి ఉంటే, if you are having jealousy on anybody, నీ ఎవరి మీద అసూయ కలిగి ఉంటే, your asuya will not do anything to the other person, but it will eat you away first. నీ అసూయ అనేటటువంటిది వేరే వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని చేయదు, కానీ అది మొదటిగా నిన్ను తినివేసి Because day and night you will be thinking of jealousy and envy about other people. Others will be sleeping. You cannot sleep. నీవు ఎల్లవేళలా వేరే వాళ్ళ గురించి అసూయ పగ కలిగి నువ్వు ఉంటావు. వాళ్ళు వేరే వాళ్ళు క్షేమంగా నిద్రపోతూ ఉంటారు, అయితే నీకు నిద్ర పడదు. Envy will make you blind. ఈ పగ అనేటటువంటిది నిన్ను గుడ్డివాడిగా చేస్తుంది. And you do not know who is your friend. You do not know who is your enemy also. నీకు ఎవరు నీ స్నేహితుడు, ఎవరు నీ పగవాడు అనేది కూడా నువ్వు కనిపెట్టలేదు. If you are having that jealousy, if you are having that envy in your heart, and that envy will show your friend as enemy and enemy as friend. ఒకవేళ నీ హృదయంలో అసూయ పగ నువ్వు కలిగి ఉంటే అది నీకు ఏం చూపిస్తుంది అంటే, నీ స్నేహితుడేమో శత్రువులాగా చూపిస్తుంది, శత్రువునేమో స్నేహితులాగా చూపిస్తుంది. That's why, because of this envy and jealousy, Saul always fought with David. Actually, David is not his enemy. ఈ అసూయ పగ సౌలు హృదయంలో కలిగి ఉన్నాడు కాబట్టి ఎల్లవేళలా దావీదుతో ఆయన పోరాటం చేస్తూ వచ్చాడు. నిజానికి చూస్తే దావీదు ఆయన యొక్క శత్రువు కానే కాదు. And ultimately that envy killed Saul only, not David. చిట్ట చివరికి ఆ యొక్క పగ అనేటటువంటిది సౌలునే చంపింది, కానీ దావీదుని చంపలేదు. You must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We call ourselves as spiritual people. మనం చాలా ఆత్మీయులని మనం చెప్పుకుంటాం. Always our heart must be very clean. ఎల్లవేళలా మన యొక్క హృదయం శుద్ధిగా ఉండాలి. So when you are having this jealousy and envy, see, all the time Saul treated David as enemy. ఎల్లవేళలా కూడా సౌలు దావీదుని శత్రువుగానే చూస్తూ వచ్చాడు. But David's heart is very clean. అయితే దావీదు యొక్క హృదయం చాలా శుద్ధిగా ఉంది. David never saw Saul as his enemy. ఎప్పుడు కూడా దావీదు సౌలుని శత్రువులాగా భావించలేదు. Almost he has gone to the extent of calling him, you are like my father. నీవు నా తండ్రి లాంటి వాడు అనేటటువంటి పిలవడానికి కూడా ఆయన తెగించి పిలిచాడు. If you read Psalm 18, 18వ కీర్తన మీరు చదివితే, and if you read the inscription above that psalm, ఆ కీర్తన 18 పైన శీర్షిక రాసినటువంటి ఆ శీర్షికను మనం చదివితే, and what is written there? ఏం రాయబడింది అక్కడ? 18. 18వ కీర్తన, యెహోవా దాసుడైన దావీదు కీర్తన, దావీదు కీర్తన, అతని శత్రువుల So be careful here. చాలా జాగ్రత్తగా వినండి. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన, from two groups of people God delivered me. రెండు రకాలైనటువంటి గుంపుల ప్రజల నుంచి దేవుడు నన్ను కాపాడాడు. What is the first gumpu? ఏంది ఆ మొదటి గుంపు? All my enemies. అందరూ నా శత్రువులు. And who is that second group? రెండవ గుంపు ఎవరు? Saul. సౌలు చేతిలో. What does it mean? దాని అర్థం ఏంటి? Saul is not my enemy. He has not joined Saul in the group of the enemies. సౌలుని తన శత్రువుల యొక్క గుంపులోనికి దావీదు కలపలేదు. My enemies are totally different. నా శత్రువులు పరిపూర్ణంగా వేరే వాళ్ళు. Philistines are my enemy. ఫిలిష్తీయులు నా శత్రువులు. Goliath is my enemy. గొలియాతు నా శత్రువు. Saul is not my enemy. సౌలు నా శత్రువు కాదు. So that's why while writing the psalm, in the inscription it is written, David wrote this psalm after God delivered him one group from all his enemies and second group
నుంచి ఇంకో గుంపులో నుంచి తప్పించిన తర్వాత రాయబడిన కీర్తన. So don't have any envy or jealousy on anybody. ఎవరి మీద కానీ ఏ విధమైనటువంటి అసూయ కానీ పగ కానీ కలిగి ఉండకూడదు. It eats you away. అది నిన్నే తినివేస్తుంది. In Proverbs there is a verse, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 27th chapter, 27 సామెతల గ్రంథం 27 verse 21. 21. Proverbs 27:21. 27 సామెతలు 21. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. Just as the refining pot or the furnace separates the impurities from silver and gold, మోస చేతను వెండిని కొలిమి చేత బంగారును ఆ విధంగా శుద్ధి చేసే విధానంలో, so that a furnace will separate the impurity from gold. బంగారంలో ఉండేటటువంటి ఆ మలినాలన్నింటినీ ఆ యొక్క కొలిమి అనేది వేరు చేస్తుంది. In a similar way, అదే విధానంలో praise will reveal what is there in a person. ఒక వ్యక్తిలో ఏముంది అనేటటువంటిది ఆయన పొగడతను లేదా ఆయన కనపరచడం, కీర్తి అనేది తెలియజేస్తుంది. Whether the best is there or worst is there in that person. ఆ వ్యక్తిలో శ్రేష్టమైనది ఉందా లేదా పనికిరానటువంటిది ఉందా అనేది తెలియజేస్తుంది. And the greatest fault in the life of King Saul is, సౌలు జీవితంలో గొప్ప తప్పిదం ఏంటంటే, he always depended on the gifts given by God, but he never depended on God. ఆయన ఎల్లవేళలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ వరముల మీద ఆయన ఆధారపడ్డాడు కానీ దేవుడి మీద ఆధారపడలేదు. God made me a king. దేవుడు నన్ను రాజుగా I am చేశాడు. having a very good personality. నేను చాలా చక్కటి దేహదారుడి కలిగి And ఉన్నాను. I am very strong. నేను చాలా I am బలవంతుడిని. having power. నాకు అధికారం ఉంది. As a matter of fact, all these things are given by God very freely, because a person from the tribe of Benjamin can never become a king. ఈ సంగతులన్నీ కూడా దేవుని దగ్గర నుంచి ఉచితంగా ఆయనకి ఇవ్వబడినాయి. ఎందుకంటే బెన్యామీను గోత్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు రాజు కానే కాలేదు. He is a Benjamite. ఆయన బెన్యామీనుడు. Actually, a person from Judah must become a king. నిజానికి చూస్తే యోధా గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి రాజు. So unworthy as King Saul was, God has given him the kingship. ఆయన అయోగ్యుడు అయినప్పటికీ దేవుడు సౌలుని రాజుగా నియమించాడు. He never depended on that God. అయితే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీద ఆయన All ఆధారపడలేదు. the time he was depending upon his own natural abilities, natural resources, but not on God. ఆయన ఎల్లవేళలా కూడా చూస్తే తన స్వభావ సిద్ధమైనటువంటి ఆ గుణాల మీద, స్వభావ సిద్ధమైనటువంటి వనరుల మీద ఆధారపడ్డాడు కానీ దేవుడి మీద ఆధారపడలేదు. That's why a strange phrase is written about Saul. అందుకే సౌలు గురించి ఒక వింతైనటువంటి ఆ మాట రాయబడింది. విచారకరమైనటువంటి మాట. What is that? ఏంటో తెలుసా? అది The king is dead. రాజు మరణించాడు. What a sad thing it is. ఎంతటి విషాదకరమైన సంగతి కదా. God anointed king is dead. దేవుడు అభిషేకించినటువంటి రాజు మరణించాడు. You and I, we don't want that remark at the end of our life. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితం ముగింపులో అటువంటి గుర్తు చిహ్నం మన మీద ఉండకూడదు. Let us come to 19th chapter. Just now we have read. ఇప్పుడు మనం చదువుకున్న 19వ అధ్యాయానికి రండి. Because of this jealousy, ఈ అసూయను బట్టి see what has happened ఏం జరిగింది? in 19th chapter, 19వ అధ్యాయం first verse. మొదటి వచనం. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, When a person, remember this, when a person is disobedient to God, this is the result. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఒక వ్యక్తి దేవునికి అవిధేయత చూపించినప్పుడు ప్రతిఫలం ఇది. If a man of God disobeys God, his behavior will be like this. ఒక దైవజనుడు అవిధేయత చూపించినప్పుడు ఆయన ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. What is that? ఏంటది? He will spoil the peace of all people. ఆయన ఏం చేస్తాడంటే అందరిలో కలవరం తీసుకొస్తాడు, సమాధానం పోగొడతాడు. Actually, we all know in 18th verse, yesterday you must have seen, in the first 4 verses, the life of Jonathan and David, they were weak, that's all. 18వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి 4 వచనాల్లో దావీదు, యోనాతాను అక్కడ వాళ్ళు కలుసుకొని వారు విలపించి ఏడ్చినట్టు మనం చూస్తాం. వారి ప్రాణము పెనవేసుకున్నట్టు మనం చూస్తాం. They both became one. వారి ఇరువురు ఏకమైన. Jonathan loved David so much. యోనాతాను దావీదుని ఎంతగానో ప్రేమించాడు. And ultimately he has given his blanket, he has given 4 things to David in verse 4. 4వ వచనంలో చూస్తే ఆయన తన దుప్పటి, కత్తిని, విల్లును, నడికట్టును 4 సగతం దావీదుకి ఇస్తాడు. Why? ఎందుకంటే Because Jonathan recognized that David is the future king and today he is an uncrowned prince. యోనాతాను గ్రహించాడు కదా,
ఉండొచ్చు, అయితే ఆయన యువరాజు, రాబోయేటటువంటి రోజుల్లో ఆయన రాజు అవబోతున్నాడనే సంగతిని ఆయన గ్రహించి తన కలిగినటువంటి సంగతిని ఆయనకి ఇచ్చాడు. In the first 4 verses of 18th chapter, yesterday you must have seen, నిన్నటి దినాన్ని మీరు చూస్తుండొచ్చు. 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు. there is a covenant of peace that was made between Jonathan and David. యోనాతాను దావీదు మధ్యలో ఆ యొక్క శాంతి ఒప్పందం అనేటటువంటి నిబంధన అనేది జరిగింది. And now because of the jealousy of King Saul, అయితే సౌలు యొక్క అసూయను బట్టి, and what he is telling to his own son Jonathan, ఇప్పుడు తన సొంత కుమారుడైన యోనాతానుతో సౌలు ఏమన్నాడు? you go and kill David. నువ్వు వెళ్ళి దావీదును చంపు. An anointed man of God, instead of becoming a peacemaker, he is becoming a peace breaker. ఒక అభిషేకించబడినటువంటి రాజు అయినటువంటి వ్యక్తి సమాధానాన్ని తీసుకురావడానికి సమాధానాన్ని కర్తగా ఉండాల్సింది, సమాధానాన్ని పాడు చేసే వ్యక్తిగా. Already they both came to a covenant of peace in the just earlier chapter. ఇది ముందు అధ్యాయంలోనే వారు ఇరువురు ఒక నిబంధనకు వచ్చారు. వాడు And సమాధానం. now what Saul is doing? ఇప్పుడు సౌలు ఏం You చెప్తున్నాడు? break that covenant. నువ్వు ఇప్పుడు ఆ నిబంధనని విరగొట్టు. Don't have peace with that man. ఆ వ్యక్తితో నువ్వు సమాధానం Don't kill పెట్టాలి. that man. నువ్వు వెళ్ళి ఆయన చంపు. Though you are an anointed man of God, remember, if you disobey God, the result is you will bring confusion everywhere, wherever you are. నీవు అభిషేకించబడినటువంటి వ్యక్తివైనా సరే, నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తే నువ్వు అన్ని పరిస్థితులు, అన్ని దగ్గరలో నువ్వు కలవరమే నువ్వు తీసుకొస్తావు. ఎక్కడికి పోయినా కానీ గొడవలే. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు గడపడలేదు. ఎక్కడికి పోయినా గొడవలే. నువ్వు ఎక్కడికి పోయినా గొడవలే. శాంతిగా ఉన్న వాళ్ళ మధ్యలో అశాంతిని తీసుకొస్తావు. శాంతిగా ఉన్న వారి మధ్యలో అశాంతిని తీసుకొస్తావు. Jonathan and David, they made a covenant of peace, but just because of Saul, Saul is telling to Jonathan, you go and kill David, you break that covenant. యోనాతాను దావీదు చూస్తే వారు శాంతి ఒప్పందం చేశారు, నిబంధన చేశారు. అయితే ఇప్పుడు సౌలు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి దాన్ని ఆ విధంగా దాన్ని చెడగొట్టి నువ్వు ఆ విధంగా ఆయన చంపు అని చెప్తున్నాడు. And not only to Jonathan, యోనాతానుతో మాత్రమే కాదు. that's one. మొదటి వచనం, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితో Even to చెప్పగా. his servants he is telling. తన సేవకులందరితో చెప్తున్నాడు. Even those servants, there is a wonderful loving relationship between David and those servants. ఆ సేవకుల మధ్యలో కూడా చూసినట్లయితే ఈ సేవకులకి దావీదుకు మధ్య అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగి In the ఉన్నాయి. earlier chapter you can see verse 5, 18:5. 18వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, దావీదు సౌలు తనను పంపిన చోటనెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకున్నాడు. సేవకులు also they were loving David. ఈ సేవకులందరూ కూడా దావీదును Not ప్రేమిస్తున్నారు. only సేవకులు, all the people are also loving David. 18:16. 18వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ప్రజలందరూ కూడా దావీదును ప్రేమిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చున్నట్టు చేత వారు అతన్ని ప్రేమింపగా. Jonathan is loving David. యోనాతాను దావీదును ప్రేమిస్తున్నాడు. Servants are loving David. సేవకుడు దావీదును And ప్రేమిస్తున్నాడు. all the people are loving David. ప్రజలందరూ కూడా దావీదును ప్రేమిస్తూ ఉన్నారు. Wonderful, wonderful peace is there. అద్భుతమైనటువంటి సమాధానం ఉంది అక్కడ. Only one man is not loving David. అయితే ఒకే ఒక వ్యక్తి దావీదును ప్రేమించట్లేదు. And he is asking all the people to kill David. అయితే ఇప్పుడు ఆ ప్రజలందరితో చెప్తున్నాడు కదా, వెళ్ళి దావీదును చంపండి అంటున్నాడు. You and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Let us not feel proud of our position. Oh, I am anointed by God, so I can do anything. నేను దేవుని చేత అభిషేకించబడిన వాడిని, నేనని ఏ విధంగా చేయొచ్చని నా గ్రహించు. ఇష్టానుసారంగా చేయొచ్చని అనుకోకు. నా ఇష్టానుసారంగా నేను చేయొచ్చని అనుకోవద్దు. A disobedient servant of God bring peacelessness where peace is prevailing. ఒక అవిధేయత చూపించినటువంటి దేవుని దాసుడు ఎక్కడైతే సమాధానం శాంతి ఉందో దాన్ని పాడు చేస్తాడు. Because of envy and disobedience, he will become blind. He doesn't know who is his enemy, who is his friend. ఆయన ఉండేటటువంటి అసూయను బట్టి, పగన బట్టి ఆయన అంధకారం అయిపోతాడు. ఆయన ఎవరు స్నేహితుడు, ఎవరు శత్రువు విచక్షణ జ్ఞానం లేకుండా ఉంటాడు. And now when we go further in verse 2, రెండవ వచనానికి మనం in ముందుకెళ్ళినప్పుడు 19th chapter, 19వ అధ్యాయం, Jonathan still delighted in David. యోనాతాను ఇంకా దావీదును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. And he is recommending David before King Saul. He has helped you by killing Goliath, and he has not committed any mistake. Why you want to kill that man? You are sinning. What a courage that is needed for Jonathan to talk like that to evil king like King Saul. ఇప్పుడు యోనాతాను సౌలు దగ్గరకు వచ్చి, ఎందుకు నువ్వు ఆయన చంపాలని చూస్తున్నావు, ఆయన నీకు మేలే చేశాడు కదా, గొలియాతు
ఎందుకో I తెలుసా? want to be obedient to God. ఎందుకంటే నేను దేవునికి విధేయత చూపించాలి. Though Saul is his father, though Saul is king in Israel, సౌలు తండ్రి అయినప్పటికీ, సౌలు ఇశ్రాయేలులో రాజు అయినప్పటికీ he rejected the order of the king. రాజు యొక్క ఆజ్ఞను ఆయన తిరస్కరించాడు. Jonathan knew very well యోనాతానుకు బాగా తెలుసు he should not commit any murder. That is Exodus 20 verse 13. It is one of the commandments. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నిర్గమకాండం 20:13 నరహత్య చేయకూడదు అనే సంగతి ఆయన ఎరుగును. Also he knew one more commandment. మరొక సంగతి కూడా ఆయనకు తెలుసు. What is that? ఏంటది? Honor your father and mother. మీ తండ్రిని నువ్వు గణపరచు. Now what to do? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? One side father is telling, ఒకవైపు తండ్రి చెప్తున్నాడు. and what he is telling? ఏం చెప్తున్నాడు? You kill David. నువ్వు వెళ్ళి దావీదుని చంపు. And another anointed man of God. ఇంకొక అభిషేకించబడిన వ్యక్తి, And so you go and kill him. నువ్వు వెళ్ళి ఆయన చంపండి. Why Jonathan has not obeyed King Saul, his father? ఎందుకు యోనాతాను తన తండ్రి అయినటువంటి రాజు అయిన సౌలుకు విధేయత చూపించలేదు? Here, one wonderful lesson we can learn. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. In this world, as we are reading our lives, we will be under so many authorities. ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉంటుండగా అనేక రకాలైనటువంటి అధికారాల కింద మనం ఉంటూ రావాల్సి So వస్తుంది. the Lord asks us to submit in so many arenas of our life to so many people. అనేక మంది ప్రజలకి అనేక రకాలైనటువంటి సంగతులకు మనల్ని విధేయులై ఉండమని చెప్పి దేవుడు చెప్తాడు. In Ephesians 6:1, we all know as children we have to obey the parents. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 తల్లిదండ్రులకు మీ పిల్లలు మీరు విధేయులై ఉన్నారని చెప్పాడు. And we know as the citizens of the country we must obey the government. మనం ఈ దేశ పౌరులుగా మనం ప్రభుత్వానికి విధేయత చూపించాలి. And as servants we have to obey the masters. మనము దాసులుగా మన యజమానికి మనం విధేయత చూపించాలి. As the children of God we have to obey the church leadership. మనము దేవుని పిల్లలుగా సంఘ నాయకత్వానికి విధేయత That చూపించాలి. is Hebrews 13:17. ఎబ్రియులకు రాసిన పత్రిక 13:17. And the wives are to obey the husbands. Ephesians 5:22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 భార్యలు భర్తలకు విధేయత చూపించాలి. And in so many arenas, in so many areas of our life, the Bible says we have to obey other people. అనేక విభాగాల్లో బైబిల్ ఏం చెప్తుందంటే వేరే వారికి మనం విధేయత చూపించాలి, లోబడి ఉండాలని చెప్తుంది. But why Jonathan has not obeyed King Saul? ఎందుకు యోనాతాను సౌలుకి విధేయత His చూపించాడు? own father. తన సొంత తండ్రి. He is also an anointed man of God, King Saul. సౌలు కూడా అభిషేకించబడినటువంటి రాజు. Here one of the important principles we are learning. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఒకటి మనం నేర్చుకోవాలి. Suppose in your office when every employee is bowing before the idols, నీవు suppose your officer says you also have to bow before that, will you bow? నీవు పనిచేసేటటువంటి కార్యాలయంలో నీ పై అధికారి అందరూ విగ్రహానికి సాగిలపడుతున్నారు, నువ్వు కూడా సాగిలపడని నీకు చెప్తే నువ్వు ఆ విధంగా సాగిలపడతావా? The Bible says you have to obey your officers. నీ పై అధికారికి నువ్వు లోబడి ఉండాలంటే But there we will not obey. అయితే అక్కడ మనం ఇదే చూపించాం. Suppose if your officer asks you to collect some bribes, will you collect? నీ పై అధికారి నీకు చెప్పి కొత్త లంచాలు అవన్నీ నువ్వు పోగు చేయంటే నువ్వు చేస్తావా? Yes, you are a servant, he is the master, but you will not obey. నీవు దాసుడుగా ఆయన యజమానుడు అయితే నువ్వు ఇదే చూపించావు. There are some areas we will not obey as far as it is not sinful. అది పాపం లేనంత వరకు కొన్ని స్థలాల్లో మనము ఇదే చూపించు. If they are asking, if your officer is asking you to commit sin, you will not obey them. No, the Bible says you obey your masters. నీ పై అధికారి నిన్ను పాపం చేయమని చెప్పి నీకు ఆజ్ఞాపిస్తుంటే నువ్వు ఇదే చూపించు. ఈ బైబిల్ నీ పై అధికారికి లోబడి ఉండాలని చెప్పినా నువ్వు ఆజ్ఞ చేయి. Some of you are from the Hindu converts, from Hindu background. కొంతమంది హైందవ వెనక చరిత్ర నుంచి వచ్చిన వాళ్ళు And ఉన్నారు. in your houses everybody is worshipping idols. మీ ఇళ్లలో ప్రతి ఒక్కరు విగ్రహాలు పూజ The చేస్తుంటారు. Bible, if you are the true follower of the Bible, you have to obey your parents and you also bow before them. నీవు నిజమైనటువంటి బైబిల్ వెంబడించే వ్యక్తి అయితే నీ తల్లిదండ్రులకు ఇదే చూపించి నువ్వు కూడా విగ్రహాలకి సాగిపడాలి. But you said no to that. అయితే నువ్వు దానికి వద్దని చెప్తావు. That is right. అది సరైనది. As far as it is not sin, we will obey. That's why children obey the parents. It has not stopped there. Obey the parents in the Lord. పాపం లేనంత వరకు మనం ఇదే చూపించాలి. అందుకే అక్కడ రాయబడింది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, అందరితో ఆపేయకుండా క్రీస్తునందు మీరు లోబడి ఉండండి అని రాయబడింది. One has to obey the officers. ఒక వ్యక్తి ఆ పై అధికారికి లోబడి ఉండాలి. One day the high priest came ఒకనొక దినం ప్రధాన యాజకుడు వచ్చాడు. and he asked John and Peter, ఆయన పేతురుని యోహాన్ని అడిగాడు, don't preach the gospel. సువార్త ప్రకటించద్దు అని అన్నాడు. What they have done? ఏం చేశారు? Wonderful answer they have given. వాళ్ళు అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు. Two things are before us. రెండు సంగతులు మా ఎదుట ఉన్నాయి. One is God. ఒకటేమో దేవుడు, One is you. రెండోదేమో నీవు. You are God appointed authority. నీవు నిస్సందేహంగా దేవుని చేత అభిషేకించబడిన ఏర్పరచబడిన యాజకుడు. అధికారి. అధికారి. And above you God
5:29. beautiful guiding principle for us also. అది ఎంతో అద్భుతమైన రమ్యమైన మనం నడిపించేటటువంటి సమాధానం. 5:29 అపోస్తలుల కార్యం. అందుకు పేతురు అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. There are two things are there. రెండు సంగతులు ఉన్నాయి. One is God is there. ఒకటేమో దేవుడు. You are a man, though God has appointed you. నీవు మనుషుడివే, నీవు దేవుని చేత నీవు ఏర్పరచబడిన. As long as you ask us to do what God asked us to do, we will obey. నీవు మమ్మల్ని ఏం చేయమంటావు, తర్వాత దేవుడు మమ్మల్ని ఏం చేయమంటావు. దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది కూడా నువ్వు చెప్తే నేను మీకు విధేయత చూపుతాం. దేవుడు మమ్మల్ని ఏదైతే చేయమని చెప్పాడో నువ్వు కూడా అదే చెప్తే అప్పుడు మేము మీకు ఇదే చూపిస్తాం. God is saying something. దేవుడు ఏదో ఒకటి చెప్తున్నాడు. You are saying some other thing. నువ్వు ఇంకోటి చెప్తున్నావు. And you are telling that you have to obey me. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే మాకు ఇదే చూపించండి. We will not obey. మేము నీకు ఇదే చూపించాం. Because we have to obey God first. ఎందుకంటే మేము మొదట దేవునికి లోబడాలి. This attitude of the apostles Jonathan was having. ఇటువంటి అపోస్తలులు కలిగినటువంటి వైఖరిని యోనాతాను కలిగి ఉన్నాడు. Yes, apostles were willing to suffer అపోస్తలులు శ్రమ పడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. because they disobeyed the words of the chief priest. ఆ ప్రధాన యాజకుడి యొక్క మాటకి వాళ్ళు లోబడిన దాన్ని బట్టి They were put into so much suffering, అనేక రకాలైనటువంటి శ్రమలకు వారు గురి చేయబడ్డారు. but they were willing to suffer వారు ఆ విధంగా శ్రమ పడడానికి ఇష్టపడ్డారు. because they know what God said. దేవుడు ఏం చెప్పాడనేది వారికి తెలుసు. Jonathan never played a neutral role also. This side my father, this side my friend. Okay, I will be silent. No, he never played a neutral role also. He stood on the side of David only. యోనాతాను ఎప్పుడు కూడా ఈ వైపు చూస్తేనేమో మా తండ్రి, ఈ వైపు చూస్తేనేమో స్నేహితుడు, నేను సొంత స్థితిలో ఎట్లా ఉండిపోతానని చెప్పి ఎప్పుడు ఆ విధంగా అనలేదు. ఆయన దావీదు పక్షాన్ని నిలిచాడు. Yes, when he knew what is good, he stood for that good even at the cost of his kingship. ఆయనకి మంచిది ఏదని తెలియజేయబడినప్పుడు ఆయన యొక్క రాజరికాన్ని కూడా, యొక్క కిరీటాన్ని కూడా, సింహాసనాన్ని కూడా పణంగా పెట్టి ఆయన దావీదు వైపు అన్నాడు. He spoke well of David very courageously with King Saul. రాజు అయినటువంటి సౌలుతో దావీదు గురించి ధైర్యంగా ఆయన గురించి మంచి చెప్పాడు. He is a true friend. ఆయన నిజమైన స్నేహితుడు. Yes, Jonathan talks about the innocency of David. దావీదు యొక్క అమాయకత్వాన్ని గురించి సౌలుతో యోనాతాను చెప్పాడు. And now at last he brought David to Saul. చిట్ట చివరికి దావీదుని సౌలు దగ్గరికి తీసుకొచ్చాడు. And what Saul said? ఇప్పుడు సౌలు ఏం చెప్పాడు? I will not kill David. ఇప్పుడు నేను దావీదుని చంపను. And in that portion it is written, I will not kill David, or Samuel 19. మొదటి సమయంలో 19వ అధ్యాయం 6th verse. 6వ వచనం. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణము చేసెను. Saul has made a vow. సౌలు ఇక్కడ ఒక నిబంధన చేస్తున్నాడు. This is what a disobedient man will do. ఒక అవిధేయత చూపించినటువంటి వ్యక్తి చేసే పని. In the last chapter he threw the javelin. గత అధ్యాయంలో చూస్తే ఆయన ఈట విసిరాడు. And now he is told that I will not kill Saul. And this chapter again he threw javelin. ఈ అధ్యాయంలో కూడా నేను ఇంకా ఈయన చంపనని చెప్తున్నాడు, మళ్ళా ఈట విసిరుతున్నాడు. No value for the word of God, no value for his own word also. దేవుని మాటకి ఆయన సొంత మాటలు కూడా ఏ విధమైన విలువ లేదు. I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Now the rift between Saul and David is subsided because of Jonathan, because David was brought to the presence of Saul. దావీదుకి సౌలుకు ఉండేటటువంటి ఆ యొక్క అగాధం అనేటటువంటిది, యోనాతాను సౌలు శత్రుత్వం అనేటటువంటిది యోనాతాను సౌలు దగ్గరికి దావీదుని తీసుకొచ్చాడు కాబట్టి సత్యమని. But immediately another war. అయితే వెంటనే మళ్ళీ ఒక యుద్ధం. In verse 8 again Philistines came, again David went to war. 8వ అధ్యాయంలో ఫిలిష్తీయులు వచ్చారు, మళ్ళా దావీదు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. And David brought victory over the Philistines. ఫిలిష్తీయుల మీద దావీదు విజయాన్ని తీసుకొస్తాడు. Yeah, this is the spiritual life. ఇది ఆత్మీయమైనటువంటి జీవితం. One war is subsided means that is not the complete rest. Another war will be waiting for you. Remember that. ఒక యుద్ధం సిద్ధమైపోయింది, బాగా అయింది అనుకుంటే అంతటితో మనం విశ్రాంతి తీసుకోవడానికి లేదు, ఇంకొక యుద్ధం సిద్ధంగా ఉంటుంది. The war with Saul is just subsided. It is not ended. It is subsided. But Philistines again came. Again David has to go to the war field. సౌలుతో ఉండేటటువంటి ఆ యొక్క పోరాటం, యుద్ధం అనేటటువంటిది కొంచెం సద్దమైనది, పరిపూర్ణంగా అంతటితో ముగింపు కాలేదు. అయితే వెంటనే ఫిలిష్తీయులతో యుద్ధం ప్రారంభమైంది. And here what has happened? అయితే ఇక్కడ ఏం జరిగింది? Once again, even though he brought the victory, ఆయన విజయం తీసుకొచ్చినప్పుడు కూడా మరొకసారి once again the evil spirit, let us put it this way instead of evil spirit, the temptation came to Saul. ఈ దురాత్మ అనేటటువంటి దాని బదులు ఈ సౌలుకి శోధన వచ్చిందని చెప్తాం. He was yielded to the temptation again. మరొకసారి ఆ శోధనకు ఆయన లోబడిపోయాడు. And what he has done? మళ్ళా ఏం చేశాడు? Verse 9, once again
javelin to kill David. 9వ వచనంలో మరొకసారి ఆయన ఈటె చేత పట్టుకొని దావీదుని చంపడానికి విసిరాడు. As I told you, నేను ఇలాంటి చెప్పిన he విధానం is treating David as his enemy and he is trying to kill him because when envy and jealousy are there, they will make you blind. You do not know who is your enemy. You do not know who is your friend. ఆ అసూయ పగ అనేటటువంటిది ఉండేటప్పుడు ఈయన స్నేహితుడిని శత్రువులాగా భావిస్తాడు. మీకు ఆ అసూయ పగ అనేటటువంటి హృదయంలో ఉన్నప్పుడు అంధకారంలో ఉండిపోతాం కాబట్టి ఎవరు శత్రువు ఎవరు మిత్రుడో తెలియకుండా ఏం చేస్తున్నామో తెలియని విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు. Now, because he yielded to the temptation, King Saul once again he threw the javelin. మరొకసారి సౌలు శోధనకి లోబడిపోయాడు కాబట్టి మరొకసారి ఈటె విసిరాడు. Now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Somehow God protected David. ఏదో విధానంలో దేవుడు దావీదుని భద్రపరిచాడు. And javelin went and struck against the wall. ఆ ఈటె అనేది గోడకి వెళ్ళి నడుకున్నది. And Saul fled. David fled. దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. David ran away. దావీదు అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. Now, because of jealousy, what has happened? You know? అసూయను బట్టి ఏం జరుగుతుందో తెలుసా? The spear was left, the javelin. ఆ యొక్క ఈటె అనేది అక్కడ విడిచిపెట్టబడింది. సౌలు చేతిలో ఈటు మిగిలిపోయింది, దావీదు సౌలు చేతిలోనేమో ఈటె మిగిలిపోయింది, దావీదేమో వెళ్ళాడు. యాక్చువల్లీ whom Saul need? ఎవరు కావాలి చెప్పండి? నిజానికి సౌలుకి. సౌలుకి దావీదు ఇంపార్టెంట్, ఈటి ఇంపార్టెంట్. ఈటె ముఖ్యమా దావీదు ముఖ్యమా సౌలుకి? When you yield to the temptation, what you need, you will lose. What you don't need, that will be there. నీవు శోధనకి లోబడిపోయినప్పుడు నీకు ఏదైతే అవసరం ఉంటుందో అది నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. నీకు ఏదైతే అవసరం లేదో అది నీ దగ్గర మిగిలిపోతుంది. ఈట అక్కర్లేదు. ఈట అక్కర్లేదు. ఈటే cannot save Saul. David can save Saul. ఈట అనేటటువంటిది సౌలుని రక్షించలేదు, కానీ దావీదు సౌలుని రక్షించగలడు. David saved Saul from Goliath. దావీదు గొలియాతు నుంచి సౌలుని రక్షించాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన Actually, in the life of Saul, Saul needed David all the time. నిజానికి చూసినట్లయితే సౌలు జీవితంలో దావీదు ఎల్లవేళలా ఆయనకు అవసరం ఉన్నాడు. Not the spear, not the javelin. ఈ ఈటి కాదు. But what yielding to the temptation, what is the result? ఆ శోధనకి ఆయన లోబడిన దాని వల్ల ఏం మిగిలింది? In our lives also. మన జీవితంలో Though we are anointed people of God, మనము దేవుని చేత అభిషేకించబడిన Saul is also anointed by God. సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడినవాడే. But what has happened? అయితే ఏం జరిగింది? Yes, when he yielded to the evil spirit, when he yielded to the temptation, ఆయన శోధనకి లోబడినప్పుడు అక్కర్లేని చెత్త అంతా నీ చుట్టూ ఉంటాడో కావలసిన కావలసినటువంటి వారు దూరం అయిపోతారు. అక్కర్లేనటువంటి చెత్తంతా నీ చుట్టూ చేరుతారు. ఇది సత్యం కాదు. నీకు డక్కి కొట్టేవాడు నీ చుట్టూ చేరు. డక్కి కొట్టేవాళ్ళు గట్టి చెప్పు. డక్కి కొట్టేవాళ్ళు నీ చుట్టూ చేరుతారు. అంతే. ఆల్ ద నీడెడ్ పీపుల్ విల్ రన్. అవసరమైనటువంటి వారందరూ కూడా పారిపోతారు. అవునా కదా? When you yield to the temptation, that is, you may be thinking, oh, all around me, servants are there, all around me, people are there. They are not useful. Your spears and javelins are not useful. You need Davids. One David can save your whole life. నీ చుట్టూ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా నాకున్నారు, ఈ ఉండేటటువంటి ఒక ఈటి ఆయుధాలు ఇవన్నీ నాకున్నాయి అనేసి అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఒక్క దావీదు నేను రక్షించగలను. That is the result of your envy and jealousy. నీకుండేటటువంటి అసూయ పగ వల్ల వచ్చే ప్రతిఫలం. That is the result of your disobedience. నీవు చూపించే అవిధేయత వల్ల వచ్చే ప్రతిఫలం అని. That day David ran away from the palace till another 20 years. He never returned to the palace till Saul died. ఆ రాత్రి దావీదు అంతఃపురం నుంచి బయటికి పారిపోయాడు. తర్వాత దాదాపు 20 సంవత్సరాలు సౌలు మరణించేంత వరకు తిరిగి ఆయన రాలేదు. And we know how Michal has helped David to escape. ఏ విధంగా మికాలు దావీదు తప్పించుకోవడానికి ఏ విధంగా సహాయం చేసిందో మనం ఎరుగుదాము. And this Saul, ఈ సౌలు having all power, only jealousy is there in his heart. ఆయన అంత అధికారం కలిగి ఉన్నప్పుడు కూడా కేవలం తన యొక్క హృదయంలో అసూయ కలిగి ఉన్నాడు. But what about David? అయితే దావీదు మాట Man of God, దైవజనుడు, his life is in danger. ఆయన జీవితంతో ప్రమాదంలో King is against him. King is against him. రాజా ఆయన వ్యతిరేకంగా, All the situation is against him. అన్ని పరిస్థితులు ఆయన వ్యతిరేకంగా ఉన్నాయి. Even then, అయినప్పటికీ there is a song in his heart. అయినప్పటికీ తన యొక్క హృదయంలో ఎంతో గొప్పటి చక్కటి పాట. Isn't it? అవునా కదా? Read Psalm 59. 59వ కీర్తన చదవండి. Psalm 59. 59వ కీర్తన. Once again you read the inscription that is above that psalm. దాని మీద రాయబడినటువంటి ఆ శీర్షికను మీరు చదవండి. 59. 59వ కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు చదువుకున్న Somebody can read it.
అలక్సేటు ఆ. అను రాగం మీద పాడగలిగినది. ఆ. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు ఇంటి యొద్ద మేకాల ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు అతడు రచించినది. when he is running away there is a song in his heart though he is in danger. ఆయన పారిపోతూ ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా తన యొక్క హృదయంలో పాటి While running away after being sent away by Michal, he started writing a song. మీకాలు అతన్ని పంపివేసినప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోతూ ఉండే సందర్భంలో ఆయన ఈ పాట రాశాడు. Though Saul is on in the king's post, he is not having any song, only restlessness. సౌలు ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పటికీ, రాజుగా ఆయన ఉన్నప్పటికీ ఆయనకి అంతా శాంతి, విశ్రాంతి లేని స్థితే కానీ పాట లేదు ఆయన దగ్గర. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. If you are obedient to the word of God, though you are in a danger, there will be a song in your mouth. నీవు దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా నీ హృదయంలో పాట ఉంటుంది. Here two people, David and Saul, both are anointed by God. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు దేవుని చేత అభిషేకించబడిన వారు. ఒకరు రాజైన సౌలు, ఇంకొకరు దావీదు. But అయితే one is filled with jealousy and there is no song. One is in danger, yet there is a song in his mouth. ఒక వ్యక్తి అసూయ చేత నింపబడ్డాడు, ఆయన హృదయంలో ఏ విధమైన పాట లేదు. ఇంకొక వ్యక్తి ఎంతో ప్రమాదంలో ఉన్నాడు, ఆయన హృదయంలో పాట ఉంది. Saul believed in spears and swords and javelins, but David believed in God and God's people. సౌలేమో ఈ యొక్క ఈటెలు, తర్వాత యుద్ధోపకరణాలు, వీటి మీద ఆయన ఆధారపడ్డాడు. అయితే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. God and God's people. దేవుడు దేవుని ప్రజల మీద ఆధారపడ్డాడు. You know where he ran? ఎక్కడికి పరిగెత్తుకుంటే వెళ్ళాడు తెలుసా? Suppose if somebody is having something against you, ఒకవేళ ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా కలిగి ఉన్నప్పుడు then what you will do? నువ్వేం You చేస్తావు? will arrange a meeting in your house నీ ఇంట్లో కూడికి ఏర్పాటు and చేస్తావు, you will call your supporters నీకు మద్దతు ఇచ్చే వాళ్ళని పిలుస్తావు, and then you will plan how to attack them. ఏ విధంగా వారి మీద దాడి చేయాలని నువ్వు ప్రణాళిక చేస్తావు. But what about David? అయితే దావీదు మాట ఏంటి? Where he ran? ఎక్కడికి పారిపోయాడు? 19:18. 19వ అధ్యాయం 18వ వచనం. 19:18. 19వ అధ్యాయం 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామంలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి, To whom he has come? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? He has not come to a conspirator. ఎవరు పన్నాగలు పన్నే వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. He came to Samuel. ఈయన సమూయేలు వద్దకు వచ్చాడు. You know, Rama is his native place. Last time somewhere in the final message I was sharing that very long name is there, Ramath Kisvariyam, something like that, in the first verse of Samuel. Elkanah's place. మొదటి సమయంలో ఎల్కానా గురించి అక్కడ చదివినప్పుడు ఈయన యొక్క స్థలం అనేటువంటిది రామ అనేది పొడవుగా ఉంటుంది. అయితే రామ అని సంక్షిప్తమైనటువంటి పేరు That is a short form of his native place, Rama. సమయంలో నివాసం చేసేటటువంటి ఉండేటటువంటి స్థలానికి ఉన్నటువంటి సంక్షిప్తమైన పేరు రామ. That is his native place. ఆయన స్వస్థలం అని. What is it in there? ఏం రాయబడింది అక్కడ? Again, అలాగే దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట Nayoth, people say in Hebrew, Nayoth means residence or house. నాయోతు అంటే హెబ్రీ భాషలో నివాస స్థలం, ఒక ఇల్లు అని దాని అర్థం. In Rama, Samuel's house is there. రామాలో సమూయేలు ఇల్లు ఉంది. So in Hebrew, Nayoth means it is a residence, that is his house. నాయోతు అంటే హెబ్రీ భాషలో ఇల్లు, నివాస Or స్థలం. it can be a small street also in Rama, we do not know fully. మనకి పరిపూర్ణంగా తెలియదు. రామ అనేటటువంటి పట్టణంలో ఒక చిన్న వీధి ఉండొచ్చు. And so whatever it may be, ఏదేమైనప్పటికీ in the time of trouble, David has not run here and there, he came to Samuel. ఆపద సమయంలో దావీదు ఇక్కడ అక్కడ వెళ్ళలేదు, కానీ సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. Probably he may be asking Samuel, బహుశా సమూయేలు నేను అడుగుండొచ్చు, "Hello Samuel, ఓ సమూయేలు, when I was looking after the sheep, you only came and anointed, where is my kingship? I am running here and there. And you tell me, what is my future?" నేను ఆ గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు నీవే వచ్చి నన్ను భవిష్యత్తులో కాబోయే రాజులను అభిషేకించే, ఎక్కడ నా రాజరికం, నేను ఇక్కడ అక్కడ పారిపోతూ పరిగెత్తూ ఉన్నాను. Why God is allowing all these things in my life? ఎందుకు దేవుడు ఈ సంగతులన్నీ నా జీవితంలో అనుమతిస్తున్నాడు? So brothers and sisters, సహోదరులారా, in సహోదరులారా, the time of trouble, it is not good to run to your supporters, or it is not good to run here and there to conspire against our enemies. But it is always good to run to God and God's people. నీకు ఆపద సంభవించిన సమయంలో నీకు మద్దతు పలికేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి నీవు ఏ విధంగా పన్నాగాలు పన్నాలనేటటువంటిది చేయడం కాకుండా దేవుని దగ్గరికి, దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళడం క్షేమం. How many times do we fail in this matter? ఈ విషయంలో ఎన్ని సందర్భాల్లో మనం If some problem is there, immediately we will phone to somebody who is our supporter. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తీసుకొని మనకి మద్దతు చెప్పేవాళ్ళు ఎవరున్నారని వాళ్ళకి ఫోన్ చేస్తాం. Why can't you
phone to God? ఎందుకు దేవుడికి ఫోన్ చేయకూడదు? Why can't you phone to God's people? ఎందుకు దేవుని ప్రజలకు నువ్వు ఫోన్ చేయకూడదు? David ran to Samuel to Ramah. దావీదు రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. And what a shelter it is! ఎంతటి అద్భుతమైనటువంటి ఆయన వ్యవస్థ. In his own place there is a small training school. Some disciples are there to Samuel. సమూయేలు దగ్గర తగ్గి పొందేటటువంటి కొంతమంది అక్కడ ఉండొచ్చు. ఉన్నారు. From 19 to 21 verses. 19 నుంచి 21 వచనాల్లో చూస్తే, And Saul sent 3 batches of people to catch David. 3 గుంపుల్ని సౌలు దావీదును పట్టుకోవడానికి పంపించాడు. Yes, because ultimately he is a king. He came to know that David is in Ramah. ఆయన చిట్ట చివరికి కనుగొన్నాడు కదా ఆయన రాజు రామాలో దావీదు ఉన్నాడని. And at least at that time he must come to his senses. కనీసం అప్పటికైనా ఆయన జ్ఞానం తెచ్చుకోవాల్సింది, గుర్తుండాల్సింది. David went to Ramah means Samuel is there, not ordinary man. రామాకి దావీదు వెళ్ళాడంటే అక్కడ రామాలో సమూయేలు ఉన్నాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి And కాదు. if I go to Ramah now to catch David, Samuel will stand before David. ఒకవేళ ఇప్పుడు నేను వెళ్ళి దావీదును పట్టుకోవడానికి రామాకి వెళ్తే సమూయేలు వచ్చి అక్కడ నిలబడతాడు. And Saul knew very well who Samuel is. సౌలుకు బాగా తెలుసు కదా ఎవరు సమూయేలు అనే సంగతి. Such a great man of God. అంతటి గొప్ప దైవజనుడు. When you are yielding to temptation, your senses also will function. నీవు శోధనకు లోబడిపోయినప్పుడు, లొంగిపోయినప్పుడు నీకుంటే ఆ బుద్ధి విచక్షణ జ్ఞానం కూడా పనిచేయదు. That's why many times we say, అందుకే చాలా సందర్భాల్లో మనం చెప్తాం, ఈయనేనా ఇట్లా చేసింది? ఈయన అసలు ఈ విధంగా ప్రవర్తించాడు? ఈమెనా ఇట్లా చేసింది? ఈమెనా ఇట్లా చేసింది? We never expected. మేము ఎప్పుడు అసలు ఊహించిన కూడా Yes, ఊహించలేదు. when you are yielding to temptation, your senses also won't function. నీవు ఆ శోధనకి లోబడినప్పుడు, లొంగిపోయినప్పుడు నీకుంటే ఆ బుద్ధి జ్ఞానం విచక్షణ జ్ఞానం కూడా పనిచేయదు. He sent one batch. ఒక గుంపుని పంపించాడు. And after going there, what has happened? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? They saw all these disciples there worshipping the Lord. ఈ శిష్యులందరూ కూడా దేవుని ఆరాధన, Samuel's disciples. సమూయేలు శిష్యులందరూ కూడా దేవుని ఆరాధన చేయడం They చూసినాం. are singing songs. వాళ్ళు పాటలు Maybe పాడుతున్నారు. they will be praying, talking to God. వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవునితో Or God మాట్లాడుతున్నారు. may be talking to them. లేదా దేవుడి వారితో మాట్లాడుతున్నారు. And this batch also joined them. They also started singing. ఈ గుంపు కూడా వారితో పాటు వెళ్ళి పాటలు పాడడంలో ఏకమైపోయినారు. The first group has not returned. మొదటి గుంపు తిరిగి రాలేదు. And the second group, రెండో గుంపు, third group, మూడో గుంపు, everybody joined there. ప్రతి గుంపు కూడా వారితో కలిసిపోయింది. This is the effect of God and God's people. దేవుడు దేవుని ప్రజల యొక్క ప్రభావం ఇది. And the Spirit filled them. ఆ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. They came to catch David. వారు దావీదును పట్టుకోవడానికి, బంధించడానికి వచ్చారు. But what? The Spirit intervened. అయితే దేవుడు ఆత్మ జోక్యం In చేసుకున్నాడు. other words, God intervened. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడే జోక్యం చేసుకున్నాడు. In one word, God has not allowed these servants to catch David. God made these servants to join David in praising God. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ సేవకులు ఎవరు కూడా దావీదును పట్టుకోవడానికి దేవుడు అనుమతించలేదు. ఇంకొక విధానంలో చూస్తే ఈ సేవకులందరినీ కూడా ఈ ఆరాధన చేసేటటువంటి గుంపును కలిసిపోయేటట్టు చేశాడు దేవుడు. And they went to the party of David. ఇప్పుడు దావీదు పార్టీలు చేరుతున్నారు వీళ్ళందరూ. Second batch also same thing. రెండో గుంపు కూడా, Third batch also same thing. మూడో గుంపు కూడా అదే And మాట. finally he became very angry and he went there. చిట్ట చివరికి ఆయనకి అత్యాత్తుడై కోపం వచ్చింది. ఆయన కూడా వచ్చాడు. And what he is doing? ఆయన ఏం చేశాడు? When the Spirit of God won't allow you, you can do nothing. దేవుని ఆత్మ నీకు అనుమతించినప్పుడు నువ్వు ఏమి చేయలేవు. He also started singing. ఆయన కూడా పాడబడడం మొదలు పెట్టాడు. Not only that, అంత మాత్రమే కాదు. but you know what the Spirit of God told Saul? దేవుడి ఆత్మ సౌలుకి ఏం చెప్పాడు తెలుసా? I will not hand over David to you. దావీదుని నేను నీకు అప్పగించను. But what will happen, you know? ఏం జరిగిందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? ఓ సౌలా? నువ్వు సౌలా ఏం జరుగుతుందో తెలుసా? What has happened there? ఏం జరిగింది చూడండి. Verse 24. 24వ వచనం. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి, See, Saul must have gone in the royal garment. సౌలు రాజవస్త్రాలతో వెళ్ళాడు. He is the king. ఆయన రాజు. And he is going there wherever he is. Vastral left, who knows it? ఆ రాజవస్త్రాలు లేకపోతే ఎవరికి తెలుసు? ఆయన ఎక్కడికి వెళ్ళినా రాజవస్త్రాలు ధరించుకొని వెళ్తాడు. When I was working in the government, నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు I was half of this personality at that time. Now I gained some belly and all this. నేను ఇప్పుడు ఉన్నట్లు లేదు. అప్పుడు ఇంకా కొంచెం తగ్గుతున్నాను. ఇప్పుడు బొద్దకిద్ద వచ్చింది. ఇప్పుడు బొజ్జగిరిత వచ్చింది. అప్పుడు అది లేదు. నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. sisters may be knowing my personality. ఇక్కడ ఉండేటటువంటి పెద్ద సహోదరులు కొంతమందికి నేను ఎట్లుండేవాడిని తెలుసు. I was half of this personality. నేను ఇప్పుడు ఉండేటటువంటి ఈ యొక్క శరీరంలో కొంచెం సమయం ఉన్నాను. And I was a big officer there. నేను అక్కడ పెద్ద ఆఫీసర్ని. And when I get down from my car, nobody recognizes me as officer.
నేను కారులో నుంచి దిగినప్పుడు ఎవరు కూడా నన్ను అధికారి ఆఫీసర్ అని ఎవరు గుర్తుపట్టట్లేదు, గుర్తించట్లేదు, గుర్తించరు ఈడెవడో బచ్చగాడు. So people will be thinking like that. ప్రజలు ఆ విధంగా అనుకుంటారు. That's why we have made an arrangement. అందుకే ఒక ఏర్పాటు చేసుకున్నాం. What is that? ఏంటది? Before my car goes, another car will go. నా కారు వెళ్ళడానికి ముందు ఇంకొక కారు And వెళ్ళాలి. in that attendants will be there. అందరూ అటెండర్ ఉంటారు. And what they will do? వాళ్ళు ఏం They చేస్తారు? will get down and they will say, "Sir is coming, sir is." Then I will get it. వాళ్ళు దిగి సార్ వస్తున్నారు అని చెప్తారు. అప్పుడు Then the నేను people will recognize that I am the officer. అప్పుడు ప్రజలు గుర్తిస్తారు నేను ఆఫీసర్ అంటే. Yeah, some of the time the security policemen will be providing the way for the VIPs. ఈ విధంగా విఐపీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులకి సెక్యూరిటీ వాళ్ళు దాకా కల్పిస్తూ ఉంటారు. ఆ విధంగా If not, nobody will recognize that we are officers. లేకపోతే మేము ఆఫీసర్ అని ఎవరు ఆ విధంగా గ్రహించారు. So in a similar way, when Saul was going to Rama, అదే విధానంలో సౌలు కూడా రామాకి వెళ్ళినప్పుడు he is a king. ఆయన రాజు, He must be going in the royal garment. ఆయన రాజు వస్త్రాలతో వెళ్ళాల్సింది. వెళ్ళాడు. వెళ్ళాడు. మామూలుగా వెళ్తే ఎవరు రికగ్నైజ్ చేయడు. మామూలుగా వెళ్తే ఎవరు ఆయన్ని గుర్తించారు. సైకిల్ కూడా సైడ్. So that's why he went in the royal garment. అందుకే ఆయన రాజు వస్త్రాలు ధరించుకొని వెళ్ళాడు. But what has happened? అయితే ఏం జరిగింది? You know what the Spirit of God said to Saul? దేవుడు ఆత్మ సౌలుతో ఏం చెప్పాడో తెలుసా? I will not hand over David to you. దావీదుని నేను నీకు అప్పగించను. And not only that, అంత మాత్రమే కాదు, you will strip off your garment. నీ వస్త్రాలను నీవు తీసివేసి నువ్వు కోల్పోతావు. నువ్వు రాజుగా ఉంటావు. నువ్వు రాజుగా ఉండనేవాడు. With his own hands he has removed his garments. తన సొంత చేతులతో తన వస్త్రాలు తీసివేశాడు. Isn't it? అవునా కదా? Yes, that's last question. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి, Who has removed it? ఎవరు ఆ వస్త్రాలు తీసివేశారు? అతడు తన వస్త్రములను తీసివేసి. అతడు తన వస్త్రములను తీసివేసి. Understand? అర్థమైందా? When you are yielded to temptation, what will happen? నీవు శోధనకి లోబడినప్పుడు లొంగినప్పుడు ఏం జరుగుతుంది? ఎవడో నీ అధికారాన్ని తీసుకోవాల్సినది నువ్వే ఇచ్చేస్తావు. నీ అధికారాన్ని ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ అంతటి నువ్వే ఇచ్చేస్తావు. Spirit told Saul, ఈ దేవుడు ఆత్మ సౌలుతో చెప్పాడు. I will not hand over. 3 times he told. 3 సార్లు చెప్తాడు దేవుడు. 3 batches were sent, but nobody could catch him. 3 గుంపులు పంపించారు, ఏ ఒక్కరు కూడా దావీదుని పట్టుకోలేదు. Even Saul went personal. సౌలు కూడా వ్యక్తిగతంగా వెళ్ళాడు. What is the use? ఏంటి ఉపయోగం? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? తన రాజవస్త్రాలు తీసేయడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే తన రాజవస్త్రాలు తీసేయడానికి వెళ్ళాడు. What a sad situation. ఎంతటి విషాదకరమైన పరిస్థితి. From this we can understand time is over. సమయం అయిపోతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. A person can do the works of God. He may exercise. He may be affected by the power of God. దేవుని కార్యాలు దేవుని పనులను చేయొచ్చు. దేవుని యొక్క శక్తిని ఒక వ్యక్తి దేవుని శక్తిని అనుభవిస్తూ గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. అదే సమయంలో దేవుని శక్తికి లోపడకుండా ఉండే ప్రమాదం. In other words, an unspiritual man also can do great things. ఇంకొక మాటలో చెప్పాలంటే అంతగా ఆత్మీయంగా లేనటువంటి వ్యక్తి కూడా ఆత్మీయమైనటువంటి సంగతులు చేసి గొప్ప గొప్ప సంగతులు చేయొచ్చు. Yes. Are you doing great things with the power of God? That is not important. Are you submitting, obedient to the power of God? That is very important. నీవు దేవుని ఆత్మ చేత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావు, అది ప్రాముఖ్యం కాదు. దేవుడి ఆత్మకు నువ్వు లోబడుతున్నావా, దేవునికి విధేయత చూపిస్తున్నావు, అది ప్రాముఖ్యం. Yes. Today many of us are interested in doing things for God, but many of us in our private lives, we are not submitting to the power of God. ఈ దినాల్లో మనం చూస్తే మనలో అనేకులము దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనం చాలా శ్రద్ధ చూపిస్తున్నాం, కానీ మన వ్యక్తిగత జీవితంలో అంతరంగ జీవితంలో దేవునికి విధేయత చూపించడంలో మనం శ్రద్ధ చూపించట్లేదు. దేవునికి విధేయత When చూపించు. you submit to God, దేవునికి నువ్వు పరిపూర్ణంగా oh, what లోబడుచుకున్నప్పుడు God will do. అద్భుతమైన కార్యాలు దేవుని You ద్వారా will చేస్తాడు. not fight the battle. నీవు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. See, the Spirit has not handed over David to Saul with all his power and army. ఇక్కడ చూసినట్లయితే దావీదుని దేవుడు వారికి సౌలుకి తన సైన్యం ఉన్నప్పటికీ కూడా అప్పగించలేదు. But అయినప్పటికీ God made Saul to remove his royal garments. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆత్మ ఏం చేసిందంటే తన రాజవస్త్రాలను తీసివేసేటట్టు చేశాడు. సౌలా నువ్వు దావీదును పట్టుకోలేదు. సౌలా, నువ్వు దావీదుని ఏమాత్రం నువ్వు పట్టుకోలేదు. చేయగలిగింది ఒకటే, నువ్వు చేయగలిగింది ఒకటి, నీ వస్త్రాలు కూడా తీసి పట్టుకో. నీ వస్త్రాలు కూడా తీసి పక్కన పెట్టేసి. చాలా జాగ్రత్తగా ఉన్నా. So some of the lessons today we have learned. ఈ దినాల కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. Number 1, మొట్టమొదటి, in obeying the authorities, if it is according to the word of God, then we obey. పై అధికారులకి లోబడే విషయంలో అది దేవుని వాక్యానుసారం అయితే మనం లోబడాలి. And secondly, రెండవది, yes, a disobedient person
treats a friend as a foe as a friend. ఒక అవిధేయత చూపించినటువంటి వ్యక్తి స్నేహితుడినేమో శత్రువుగా భావిస్తాడు, మిత్రుడినేమో శత్రువుగా భావిస్తాడు. And the third truth is, మూడో సత్యము, spiritual life is a life of continuous battle of life. ఈ ఆత్మీయమైనటువంటి జీవితం అనేటటువంటి యుద్ధం వెంబడి యుద్ధం, ఈ విధంగా ఎడతెక్కకుండా పోరాటాలు ఉంటూ ఉంటాయి. And fourth lesson we learned is, నాలుగో పాఠం మనం నేర్చుకున్నది, when you yield to temptation, you will have spear, not weight. నీవు శోధనకు లోబడినప్పుడు ఈట మాత్రం నీ చేతులు మిగులుతుంది కదా. దావీదు ఉండడు, దావీదు వెళ్ళిపోతారు. దావీదులు వెళ్ళిపోతాడు. ఈటలు కత్తులు నీ దగ్గర లేవు. ఈటెలు కత్తులు నీ దగ్గర లేవు. ఏం చేస్తావు? ఏం చేస్తావా కత్తితో? ఏం చేస్తావా కత్తితో? ఓ రోజున కత్తిలో నిలువ. ఒకనొక దినాన నా కత్తి లేదు. Isn't it? అవునా కదా? That is what has happened in the life of Saul. సౌలు జీవితంలో జరిగింది. Let us not take the word of God so lightly. దేవుని వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకోకూడదు. And the fifth lesson we learned, ఐదో పాఠం మనం నేర్చుకునేది, in dangers also a man of God will have a song in his mouth. అనేక ప్రమాదాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని ప్రజలకి ఒక పాట అనేది హృదయంలో ఉంటుంది. పాటే ఉంటుంది. పాటే ఉంటుంది. Yes. He wrote a song. ఆయన పాట రాశాడు. And sixthly we have learned, ఆరోదిగా మనం చూస్తూ in the వచ్చాం, time of troubles, go to God's people, not to conspirators. ఆపద సమయంలో దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి కానీ పన్నాగాలు పన్నే వారి దగ్గరికి వెళ్ళదు. And finally, చివరిగా seventhly, ఏడవది, jealousy ruins you, uprightness make you to reign. ఈ అసూయ అనేటటువంటిది నిన్ను నాశనం చేస్తుంది, అయితే యథార్థత కలిగి ఉండేటటువంటిది నిన్ను పాలకుడిగా పరిపాలించే వ్యక్తిగా చేస్తుంది. నిన్ను రాజుగా చేస్తుంది. రేపు నేను రాజుగా చేస్తుంది. అసూయ రాజుని నాశనం చేసింది, పారిపోయే వాడిని యథార్థత రాజుగా చేసింది. అసూయ అనేటటువంటిదేమో రాజునేమో నాశనం చేసేసి రాజు స్థానంలో లేకుండా చేసింది, యథార్థంగా ఉండి పారిపోయేటటువంటి వ్యక్తినేమో రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టింది. వండర్ఫుల్ lesson. అద్భుతమైన పాఠం. Let us not forget. ఈ సంగతులు మనం మర్చిపోకుండా ఉన్నాం. Shall we enter into a time of prayer? ప్రార్థనలోకి మనం ప్రవేశిద్దాం. Let us enter into a time of prayer. ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. As you know, there are many people who are suffering from COVID. అనేక మంది ఈ కరోనాతో బాధపడుతున్నారు. వేదిక విధానాలు And also the student has gone to Skyner side for the dedication of our house of God. దేవుని మందిర ప్రతిష్ఠ కొరకు గారు కరీంనగర్ వైపు వెళ్ళారు. And other burden according to your heart and according to the word of God. Let us spend some time in prayer. As it is told to me, up to 12 o'clock also. మాకు చెప్పబడిన దాంట్లో 9 గంటల వరకు